మెయిన్‌గా ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మే 3వ తారీఖున వచ్చే నెల 3వ తారీఖు సాయంకాలం 6 గంటలకు హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాలో ప్యాట్నీ సెంటర్‌లోని హరిహర కళాభవన్‌లో క్రైస్తవులకు ప్రత్యేకంగా క్రైస్తవ మెగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాము. అజయ్ బాబు గారు, నేను కలిసి. సో, ఈ మెగా కాన్ఫరెన్స్‌కి హైదరాబాద్ జంటనగర్‌లో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా ఆహ్వానించటానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్‌కి ఈ కాన్ఫరెన్స్‌కి క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్‌కి ముఖ్య అతిథులుగా అభినయ్ దర్శన్ అనే నేను, పాస్టర్ అజయ్ బాబు గారు, ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారు, వికేఆర్ గారు, అలాగే సువార్త గాయకులు ఏఆర్ స్టీవెన్సన్ గారు పాల్గొనబోతున్నారు. ఇంకా ఇతరేతర పాస్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు. సో, క్రైస్తవులందరికీ మేము ఆహ్వానాన్ని పలుకుతున్నాము. వేలాదిగా తరలిరండి. ఈ యొక్క మీటింగ్ ని జయప్రదంగా జరిగిద్దాం. దేవునికి మహిమకరంగా జరిగించబోతున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవులందరూ ఏకమవ్వాలి. క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమవ్వాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి అనే కాన్సెప్ట్ మీద మేము ముందుకెళ్తున్నాం. గత కొద్ది రోజులుగా, కరెక్ట్ నెల రోజుల క్రితం ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఆయన చంపేశారు, హత్య చేయబడ్డారు అని ఎన్నో అనుమానాలు, మేము పలు అనుమానాలని మీడియా ముఖంగా వెల్లడిపరిచాము. అయినప్పటికీ కూడా మాకేది కూడా డిపార్ట్మెంట్ వారి నుంచి, గవర్నమెంట్ వారి నుంచి స్పష్టత రాలేదు. ఆ అనుమానాలుగానే ఉండిపోయాయి. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఐజీ గారు, అశోక్ గారు రిలీజ్ చేశారు. అందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ సెల్ఫ్ యాక్సిడెంట్ కింద వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు క్రైస్తవులందరూ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయినప్పటికీ క్రైస్తవులందరి యొక్క ప్రేమ తత్వం తిరగబాటు కాదు కాబట్టి ప్రేమ తత్వం చేత మౌనం వహించి ప్రార్థించే వాళ్ళు ప్రార్థించారు, అరిచే వాళ్ళు అరుస్తున్నారు, న్యాయం కావాలని ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కేఏ పాల్ గారు, మేము పిల్ వేశాము హైకోర్టులో, రిట్ వేశాము హైకోర్టులో. ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ లో అంతో ఇంతో మాకు నమ్మకం ఏదైనా ఉందంటే జ్యుడిషియల్ మీదనే, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఎలాగైనా సరే అందులో మాకు న్యాయం దక్కుతుంది. జరిగిన విషయం ఉన్నది ఉన్నట్టుగా నిజానిజాలు బయటకు వస్తాయని మేము నమ్ముచున్నాము. అప్పటి నుంచి, ఆ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉద్యమం అలాగే కొనసాగుతూనే ఉంది. అయితే మేము ఎందుకు ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామంటే, ప్రత్యేకించి క్రైస్తవులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలని, క్రైస్తవులందరూ ఏకమవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నం ఎక్కడ కూడా విఫలం అవ్వదు. మేము ఎలాంటి హాని తలపెట్టలేదు కానీ, ప్రభుత్వం మీదకి కానీ, జనాల మీదకి కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము మంచి పోరాటం పోరాడుతున్నాము. నీతిగల పోరాటం పోరాడుతున్నాము. న్యాయం కోసం నిలబడ్డాము. మేము ఈ మీటింగ్స్ హైదరాబాద్ లో మాత్రమే కాదు, వైజాగ్ లో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇలా ఒక చోట, రెండు చోట్ల మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ, క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తూ క్రైస్తవులందరినీ ఒక తాటికి మీద తీసుకురాబోతున్నాము. క్రైస్తవుల ఓట్లన్నిటినీ కూడా మేము ఏకం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప దీనివల్ల ఎలాంటి హాని కానీ, ఎలాంటి ఇబ్బంది కానీ కలుగు చేయాలనే ఉద్దేశం మాది కాదు. కొంతమంది మాట్లాడుతున్నారు, అంటే మీరు క్రైస్తవులను రెచ్చగొడుతున్నారా, హైందవుల మీదకి, ముస్లింల మీదకి రెచ్చగొడుతున్నారా? సమస్య లేదు. హైందవులు కానీ, ముస్లింలు కానీ అందరూ మా సహోదరులే. వాళ్ళ మీద ఎప్పటికీ కూడా మాకు ప్రేమే ఉంటది. మేము ఏకం అవటానికి, ఎందుకంటే గతంలో నుంచి చరిత్ర మనం చూసుకుంటే కూడా క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద ఎన్నో దాడులు, ఎన్నో కుట్రలు, ఎన్నో హింసలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవటానికి, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవటానికి మాత్రమే క్రైస్తవులందరూ మా తాటి మీదకి తీసుకురావటానికే ఈ మీటింగ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా సిఎండిఎఫ్ సిపిఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొన్ని కీలకమైన విషయాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. సుమారు నెల రోజుల క్రితం ప్రవీణ్ గారు రాజమండ్రిలో అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ సంఘటన జరిగిన తర్వాత క్రైస్తవ సమాజం అంతా కూడా, మాలో సహజంగా డినామినేషన్స్ ఉంటాయి, సిఎస్ఐ వాళ్ళని, లూథరన్ వాళ్ళని, ఆర్సిఎం వాళ్ళని, పెంతెకోస్తు వాళ్ళని, కల్వరి టెంపుల్ అని, కల్వరి ప్రత్యక్షత అని,
అనేక రకాల సంఘాలు ఉంటాయి మాలో, రకరకాల డినామినేషన్స్ ఉంటాయి. ఈ డినామినేషన్స్ అన్నిటినీ పక్కన పెట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక విషయం తెలుసుకోవాలనుకున్నాడు. ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో చనిపోయారా, ఎవరైనా ఆ మనిషిని చంపి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారా అన్న విషయం గురించి 30 రోజుల పాటు పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన విషయం మీకు తెలుసు. ఇంత పెద్ద ఆందోళనలో ఎక్కడా ఒక బస్సు తగలబడలా, ఎక్కడా ఒక లారీ మీద రాయి విసిరలా, ఏ రోడ్డు మీద కూడా ఒక టైరు కాల్లా, ఏ ప్రభుత్వ సంస్థ కానీ ఏ ప్రభుత్వ కార్యాలయానికి కానీ నిప్పు పెట్టలా, కనీసం ఒక రాయి కూడా విసరలా. మా కష్టాన్ని, మా దుఃఖాన్ని, మా బాధని చెప్పుకున్నామే తప్ప ఎవరి మీద ఏ విధమైనటువంటి దాడులకు మేము ప్రయత్నించలా. 30 రోజుల పాటు క్రైస్తవులందరూ ఒకవైపు, రాజకీయ పార్టీలన్నీ మరొక వైపు నిలవబడి చూసుకున్న పరిస్థితిని మేము తట్టుకోలేకపోతా ఉన్నాం. మీరు గమనించండి, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి ఆ స్థలంలో ఇంకెవరూ ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికి కూడా ఆ కష్టం రాకూడదు, ఏ కుటుంబం కూడా ఆ కుటుంబ యజమాన్ని కోల్పోకూడదు. కానీ అక్కడ ఒక్కసారి ఆలోచించండి, వేరే మతానికి సంబంధించిన ఏ నాయకుడు చనిపోయి ఉన్నా, వేరే మతాలకు సంబంధించిన ఏ పీఠాధిపతి కావచ్చు, మఠాధిపతి కావచ్చు, మౌలానా గారు కావచ్చు, అలాంటి పరిస్థితుల్లోనే చనిపోయి ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేయో మీ ఊహకే నేను వాటిని వదిలిపెడతా ఉన్నా. ఇంత జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో కొంతంటే కొంత సానుభూతి కూడా దొరక్కపోగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి గొప్ప సేవకుడిని మేము పోగొట్టుకున్నామన్న దుఃఖంలో మేము ఉన్నప్పుడు ఆయన ఒక త్రాగుబోతులాగా చిత్రీకరించింది ఆంధ్ర ప్రభుత్వం. చాలా స్పష్టంగా మహాసేన మీడియా అయితే 24 గంటలు అదే పని చేసింది, మీకు తెలుసు. నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. మాట్లాడొచ్చు కదా, కేసులు అయితే ఏం పెట్టరు కదా. ఏమో మాట్లాడితే ప్రశ్నిస్తే కేసు పెడతాం అంటున్నారు కదా, మళ్ళీ ఏమన్నా కేసులు పెడతారేమోనని మీడియా ముందు మాట్లాడుతున్నాను. దయచేసి బిట్ కట్ చేసి వేయకండి, ఏదైనా ఉంటే పూర్తిగా చూపించండి. ఎందుకంటే నాకు కొంచెం పోలీసులు అంటే భయం. మొన్నే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి నెత్తి మీద ఉన్న జుట్టంతా తీసేశారు. ఇది ఎదగడానికే చాలా టైం పట్టింది. ఈసారి గుండు కొడితే బాగా ఇబ్బంది అయింది, మా పిల్లలు చూడలేకపోతున్నారు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఒక మనిషి చనిపోయి పడిపోయి ఉన్నాడు అన్న విషయం మొదటిగా మా ఏఎస్ఐ గారికి ఆయన నడుచుకుంటూ వెళుతుంటే, మార్నింగ్ వాక్ చేస్తుంటే ఎవరో చెప్పారు, అలా తెలిసింది అని చెప్పారు. ఇది మీరు అందరూ సాక్షులే దీనికి. రెండోసారి ప్రెస్ మీట్ జరిగింది. ఐజీ అశోక్ కుమార్ గారు అనుకుంటా, బహుశా ఎస్పీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ప్రవీణ్ పగడాల గారి శవం దొరికిన తర్వాత ఎవరో మాకు 101కో 100కో డైల్ చేసి చెప్తే గానీ అక్కడ శవం ఉందన్న విషయం మాకు తెలియదు అని చెప్పారు. ఇద్దరు కూడా, ఎస్పీ గారు ఒకవైపు, ఐజీ గారు ఒకవైపు, సంబంధమే లేని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయినా వాళ్ళని ఎవరు అడగరండి, ఎందుకంటే వాళ్ళు పోలీసులు కాబట్టి. కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రవీణ్ పగడాల గారు మందు తాగి చనిపోయాడు అన్న విషయాన్ని ప్రజలందరికీ చేరవేస్తూ కొన్ని ఛానల్స్లో, నేను ఏ ఛానల్ని కూడా తప్పు పట్టను, ఎందుకంటే మీడియా వారు వారికి అందినటువంటి సమాచారాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, ఆయన లిక్కర్ షాప్లో మందు కొనుక్కున్నాడు అన్న విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిందండి. నేను ఇదే విషయాన్ని ఐజీ గారిని అడిగాను. సార్, ఆయన మందు తాగాడు, మందు కొనుక్కున్నాడు, లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళి లిక్కర్ కొన్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ బయట వైరల్ అవుతోంది, మీరేమైనా మీడియాకి ఇచ్చారా అని అడిగాం. ఆ నెక్స్ట్ డేనే ఐజీ గారు, అసలు ఆ ఫుటేజీ మా దగ్గరికి రాలేదు, దాన్ని మేము విడుదల చేయలేదు అని చెప్పాం. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, అది నకిలీ ఫుటేజ్ అని మీడియా వాళ్ళు ప్రకటించారు. ఇక మూడో విషయం, కీలకమైన విషయం, నాకున్న అనుమానం అండి, మళ్ళీ దేశద్రోహం కేసులు ఏం పెట్టొద్దు దయచేసి నా మీద. నాకున్న అనుమానం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు రాత్రి 10:40 11:40 చనిపోయారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ అని చెప్తోంది. ఆ మనిషి రాత్రి 11:40 చనిపోతే ఉదయం 9 గంటల సమయంలో ఆయన ఫోన్ తీసుకొని
ఆ ఫోన్ని ఆయన చేతి వేలు ద్వారా అన్లాక్ చేశారు అని చెప్పారు. అంటే డాక్టర్లు ఏమంటున్నారు అని అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీ రక్త ప్రసరణ ఉండదు కాబట్టి ఫోన్ లాక్ని తీయడం అనేది సాధ్యమయ్యే పని కాదు అని కొంతమంది డాక్టర్లు చెప్పారు. నేనేం పండితుడిని కాదు, డాక్టర్ని కాదు, నా అనుమానం మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని సాగ్గా చూపించి నన్ను అభినయ్ అరెస్ట్ చేయొద్దు. ఐజీ గారు ఏమన్నారు అని అంటే, ప్రవీణ్ పగడాల గారి వేలిముద్రను ఉపయోగించి ఫోన్ని అన్లాక్ చేసామని చెప్పారు. ఇది సాధ్యమయ్యే పనేనా? ఇది సాధ్యమేనా నేను అడుగుతా ఉన్నా ఒక న్యాయవాదిగా. మనిషి చనిపోయిన 11 గంటల తర్వాత ఆ వ్యక్తి చేతి వ్రేలితో అతని ఫోన్ని అన్లాక్ చేసి కాల్ చేసామన్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? ఇక పోస్ట్ మార్టం రిపోర్టు మీడియాకు కూడా ఇవ్వలేదండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఇచ్చారు, మీకు తెలుసు ఆ విషయం. కానీ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ని బయటికి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అందులో మనం గమనించినప్పుడు అసలు ఆయన కడుపులో, ఆ ప్రేగుల్లో మందు తాగినట్లు వాసనే లేదు అని చెప్పారు. హైదరాబాద్ పట్టణంలో బయలుదేరి హైదరాబాద్లో ఒకసారి, కోదాళ్ళలో ఒకసారి, ఏలూరులో ఒకసారి, విజయవాడలో ఒకసారి తాగిన మనిషి తాగి 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 చచ్చిపోతే కడుపు నిండా మందే ఉండాలి, కానీ ఎక్కడ మందు వాసన రాలేదు అని చెప్పి పోస్ట్ మార్టంలో ఉంది. మన ఆయన త్రాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారు అని ఐజీ గారు చెప్పారు. మరి అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు నమ్మాలి కాబట్టి యాక్సిడెంట్ లోనే చనిపోయారని నేను కూడా అనుకుంటున్నాను. కొన్ని అనుమానాలు అయితే అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఇంత పెద్ద ఎపిసోడ్ లో ఇదంతా మీకెందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఇంత పెద్ద ఎపిసోడ్ లో బంగ్లాదేశ్ లో ఎక్కడో దాడులు జరిగాయి అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, ఒక్కడిని కూడా వదిలిపెట్టం వాళ్ళని అనుకుంటూ మాట్లాడారు. మంచిది, మేము కూడా ఆ రోజు ఖండించాం. మన దేశ ప్రజల మీద ఏ దేశంలో కూడా దాడులు జరగడానికి వీల్లేదు అన్నది మా స్టాండ్ కూడా. ఆ తర్వాత కూడా ఆయన ఒక పార్టీ సభను ఏర్పాటు చేసుకున్నారు, జనసేన జయకేతనమా ఏదో ఒక సభ, మీకు ఐడియా ఉండుంటుంది. ఆ సభలో కూడా ఆయన మాట్లాడుకుంటూ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, ద సేమ్ టైం మా హిందువులకు జరుగుతుంది కాబట్టి ఇలా ఉన్నారు, కానీ ఇదే మీ ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ జరుగుంటే దేశాన్ని మీరేం చేసేవాళ్ళో అందరికీ తెలుసు అని మాట్లాడాడు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అడుగుతా ఉన్నా. 30 రోజులు మీరు పార్టీ అధ్యక్షులు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, అనేక శాఖలకు మంత్రివర్యులుగా ఉన్నారు. నోరు తెరచి ఒక్కసారంటే ఒక్కసారైనా మీడియా చిట్ చాట్లోనైనా ప్రవీణ్ గారి కుటుంబానికి సానుభూతిని తెలియచేశారా? ప్రవీణ్ గారి కుటుంబానికి సింపతి, కనీసం ఒక మనిషి, సాటి మనిషి చనిపోయాడు, ఓహో బహుశా అక్కడ ఆవు చనిపోయి ఉంటే మాట్లాడేవాడు. మాట్లాడడమే కాదు, నడి రోడ్ల మీద ధర్నాలు కూడా చేసేవాడు. కానీ అక్కడ చచ్చిపోయింది ఒక పాస్టర్, అది కూడా ఆఫ్టర్ ఆల్ ఒక దళితుడు కాబట్టి మాట్లాడలేదు. మీరు ఆఫ్టర్ ఆల్ అంటున్న ఆ పాస్టర్ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది క్రైస్తవుల గుండె చప్పుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. పిఠాపురంలో ఎస్సీ మాలపల్లి, మీ అందరికీ తెలుసు, మాలలందరినీ కూడా వెలేశారు. వాళ్ళకి సరుకులు అమ్మలేదు, తినడానికి తిండి దొరకనివ్వలేదు, అన్నీ చేస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యుండి కనీసం ఆ విషయం గురించి మాట్లాడాల. ఇవాళ ఆయన దేశం గురించి, ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటున్నానంటే, మరి నీ కోసం క్రైస్తవులు ఎంతో మంది ఓట్లేశారు, జనసేన జెండాలు పట్టుకొని క్రైస్తవులు కుర్రాళ్ళు తిరిగారు, నీ అభిమానులు ఉన్నారు, వారికి నువ్వేం సమాధానం చెప్పబోతున్నావు, లేకపోతే మేము నీకు ఎలాంటి సమాధానం ఇస్తారని నువ్వు చూడాలనుకుంటున్నావు అని నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు. ఇక రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే వదిలేయండి. జగన్మోహన్ రెడ్డి గారండి, క్రైస్తవులందరూ బాగా ఇష్టపడతారండి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయనకు వచ్చిన ఇమేజ్ కాదు అది. రాజశేఖర్ రెడ్డి గారి ఏకైక కొడుకు కావడం, రాజశేఖర్ రెడ్డి గారు దుర్మరణం చెందటం, ఆ విధంగా ఆయన ప్రజల్లో సానుభూతిని తీసుకున్నాడు, వారసత్వాన్ని, లెగసీని తీసుకున్నాడు. ఆయన అనేక సార్లు చెప్పాడు, మీరు వినే ఉంటారు, నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను బైబిల్ని నమ్ముతాను, నేను 4 గోడల మధ్య ప్రార్థన చేసుకుంటాను, మా అమ్మ ఒక క్రైస్తవురాలు అని అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఆయన ఏమడుగుతున్నానంటే, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, మీరు ఒక పార్టీ అధ్యక్షులు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మీరు ఏ క్రిస్టియన్ కమ్యూనిటీని, ఏ క్రిస్టియన్ రిలీజియన్ని ఓన్ చేసుకొని అనేక సందర్భాల్లో సుమారు అండి, మీరు నమ్మండి, 1,60,00,000 అనధికారిక ఓటింగ్ ఉంది ఆంధ్రాలో క్రిస్టియన్స్ది. 1,60,00,000 అనధికారిక ఓటింగ్. సర్టిఫికెట్స్ లో చాలా మంది హిందువులుగానే ఉన్నారు, కానీ వాస్తవంగా వాళ్ళు క్రిస్టియన్స్ గా ఉంటారు.
చాలా మంది అనుకుంటారు మాలమాదిగలు మాత్రమే క్రిస్టియన్స్ అనుకుంటారు. అది తప్పండి. బీసీల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్టీలో క్రిస్టియన్స్ ఉన్నారు, కమ్మల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రెడ్లలో క్రిస్టియన్స్ ఉన్నారు, వెలమల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రిలీజియన్ పరంగా అనేక కులాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఎవరేమనుకున్నా మావాడు అనుకొని పల్లకిలో తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే, మణిపూర్లో అంత పెద్ద విధ్వంసం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకే మద్దతు పలికాడు తప్ప వ్యతిరేకంగా ఓటు వేయాల. అప్పుడే అందరి మనసు విరిగిపోయింది దాని మీద. కానీ తన సొంత రాష్ట్రంలో ఒక గొప్ప దైవజండు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంటే నోరు తెరచి ఇది హత్యనా, ఇది యాక్సిడెంట్నా, నా తోటి క్రైస్తవులు, నన్ను గెలిపించిన వారు, నాకు అండగా నిలబడిన వారంతా ఏడుస్తున్నారు, ఏడవడమే తప్ప ఏమీ చేయడం చేతగాని వాళ్ళు, నేను మాట్లాడాలని ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదండి. నేను అడిగాను జగన్మోహన్ రెడ్డి గారిని, కనీసం ఇది 2 రాష్ట్రాల సమస్య అయిపోయింది. ఆ మనిషి ఏమో తెలంగాణలో బ్రతికే మనిషి, చనిపోయిందేమో ఆంధ్రాలో చనిపోయాడు. తెలంగాణ ప్రాంతంలోనికి ఆయన శవాన్ని తీసుకుని వచ్చినప్పుడు నువ్వు పార్టీ అధ్యక్షుడిగా రాకపోయినావు, మాజీ ముఖ్యమంత్రిగా రాకపోయినావు, కనీసం ఒక క్రైస్తవుడిగా ఆ ఇంటికి సానుభూతి తెలపడానికైనా రాలేకపోయావు. నీ కాళ్ళేమైపోయాయని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాను, కాసుకోండి, సవాల్ చేసి చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి. ఇన్ని రోజులు భుజాల మీద నేను మోసినాం కదా, ఈ భుజాల మీద నుంచి నిన్ను నేల మీద ఎట్లా పడగొడతామో కూడా జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలా. జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు కూడా పడనివ్వండి మేము చెప్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది అనుకుంటున్నారు జగన్ డబ్బులు ఇచ్చి మీటింగ్లు పెట్టిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఆస్తున్న మా ఆత్మగౌరవం ఉందది మాకు వెంటికితో సమానం. చేతులు చాపి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఒక మనిషి చావుని ఉపయోగించుకోవాలనుకునే దుస్థితికి మేము ఇంకా దిగజారలేదు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారినైనా మర్చిపోతామేమో, పవన్ కళ్యాణ్ అయినా మర్చిపోతామేమో, పురంధేశ్వరి గారినైనా మర్చిపోతామేమో, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మేము మర్చిపోండి. ఆయనకి ఖచ్చితంగా రివర్స్ గిఫ్ట్ ఇస్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మేము ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకునే ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను నేను, మన తెలంగాణలో ఇక చంద్రబాబు గారి గురించి చెప్పేదే ఉందండి, మీ అందరికీ తెలుసు. ఆయన క్రైస్తవులకు ప్రత్యేకంగా ప్రేమించేవాడు కాదు, క్రైస్తవుల్ని పెద్దగా ద్వేషించేవాడు కాదు అని అంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పిన ఏమంటారు వాటిని, ఆ వజ్రాల లాంటి పదాలు ఆయన చెప్పినవే. ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు, హిందువులు బై బర్త్ హిందువులుగానే ఉన్నారు, ముస్లింలు బై బర్త్ ముస్లిమ్స్గానే ఉంటారు, క్రైస్తవులు మాత్రం డే బై డే వీళ్ళు పెరుగుతూ పోతున్నారు, దేవాలయాల దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు మత మార్పిడి చేస్తారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆ గొప్ప శాంతి దూత పదాలను మేము ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాం చంద్రబాబు నాయుడు గారు. నిన్నగాక మొన్న వీరయ్య చౌదరి గారు ఎవరు చంపేశారు. చక్కగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి ఆ ర్యాలీలో ముందు నడిచి అటొక ఫోటో ఇటొక ఫోటో పట్టుకొని నడిచిన ఆయన ఎప్పటి వరకు కనీసం ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆ ఇంటికి మగదిక్కు లేదు, వెళ్ళి ఆ తల్లిని ఒక అన్న స్థానంలోనో తండ్రి స్థానంలోనో నిలబడి 4 ధైర్యం చెప్పే మాటలు చెప్పొద్దామని అనుకోలే. చంద్రబాబు నాయుడు గారు, ఇక మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, జాకీలు పెట్టి లేపినా మిమ్మల్ని ముఖ్యమంత్రి కానివ్వు ఆంధ్రాలో. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, క్రైస్తవులందరి తరపున చెప్తా ఉన్నా, నేను ఒంటరిగా చెప్పట్లా, క్రైస్తవులందరి గుండెల్లో ఉండే బాధను చెప్తా ఉన్నా. ఎన్ని జాకీలు పెట్టినా, ఎన్ని నినాదాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం ఇదే చివరిసారి. మీడియా మిత్రులకి మేము చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారండి, ఈ మాట చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ నా అరెస్ట్ దగ్గర కూడా వస్తాను. రేవంత్ రెడ్డి గారు, మన చిలకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ కదండి, వేసాల దేవుడు అని అంటారు ఆయన. ఆ టెంపుల్ పూజారి గారిని వీర రాఘవరెడ్డో ఆయన పేరేదో ఉంది, ఆయన పట్టుకొని కొడితే ప్రతిపక్షాలు కదిలాయి, అధికార పక్షాలు కదిలాయి, కేసులు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడారు, మీరు భయపడకండి రంగరాజన్ గారు, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పారు. నేను కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నానండి, ఇప్పుడు కూడా, ప్రజెంట్ కూడా. ఇంకా నేను రాజీనామా చేయలేదు, ఈ వేదిక మీద నేను దాన్ని ప్రకటించబోతున్నాను. అలాంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి సంబంధించిన ఒక మనిషి దిక్కులేని స్థితిలో అక్కడ ఒక శవంలా పడిపోయి ఉంటే ఏం జరిగిందని ఒక్క మాట కూడా మాట్లాడలేదండి రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. నేను అడుగుతా ఉన్నా, మేమేమన్నా కుష్ఠరోగమా? క్రైస్తవులను ఏమైనా వెలేసారా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో? మేమేమన్నా అంటరాని వారం అయిపోయామా? మమ్మల్ని మీరు ముట్టుకుంటే, మా గురించి మాట్లాడితే కూడా మీకు మైలు తగులుతుందా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ.
అంటే మేము ఓట్లు వేయడానికి తప్ప క్రైస్తవులు దేనికి పనికిరారా సార్? మేము పిచ్చోళ్ళం సార్. మా పాస్టర్లు ఏం చెప్తారో తెలుసా? సంఘాల్లో ఏమంటారో తెలుసా? మనకి రాజకీయం ఎందుకు అని అంటారు. మా పాస్టర్స్ ఏమంటారంటే, మన బైబిల్ మనకి చెప్పింది రాజకీయం చేయమని కాదు, ప్రార్థన చేయమని అని అంటారు. అలాంటి పాస్టర్లని ఆంధ్ర తెలంగాణలో పట్టుకొని కొట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. చర్చిల్ని పడగొట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథాలను తగలబెట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. అనేక యూట్యూబ్ ఛానల్స్లో నోటుకొచ్చినట్లుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏ రోజు కూడా ఏ పాస్టర్ రోడ్డు మీద ధర్నా చేయాల. అలాంటి పాస్టర్స్ చివరికి ఓటు వేసే సమయానికి కొంతమంది కాంగ్రెస్కి, కొంతమంది బీఆర్ఎస్కి, కొంతమంది టీడీపీకి ఓట్లు వేసుకుంటూ వచ్చాం. మేము మా పార్టీలు అనుకున్నాం. కానీ పార్టీలన్నీ కూడా క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి మీరు దేనికి పనికిరాని చెత్త నా కొడుకులరా, మీకోసం మాట్లాడడానికి ఇక్కడ ఎవరూ లేరు, మీరు అనాథ నా కొడుకులరా అని మా క్రైస్తవుని అవమానించాయి ఆంధ్ర తెలంగాణ పార్టీలు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే, ఇన్ని రోజులు హనుమంతుడికి తన బలం తెలియదంట. హనుమంతుడిని ఎవరైనా పొగిడితేనే తన బలం ఏంటో తనకు తెలుస్తుందట. క్రైస్తవులకు కూడా వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలియదు. అంబేద్కర్ గారు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్, అధికారం కోసం పోరాడిని ఏ జాతి కూడా మనుగడ సాగించలేదు అని. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి క్రైస్తవుల ఓట్లు ఎన్ని ఉన్నాయో బయటికి లెక్క తీస్తాం. ఆంధ్రాలో, తెలంగాణలో క్రైస్తవుల ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో లెక్క తీస్తాం. మా ఓట్లు మీకు వద్దు కదా, 2%తో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు జ్ఞాపకం చేసుకోవాలి. మా ఓట్లు మీకు వద్దు కదా, జస్ట్ 1%తో ఓడిపోయిన ఎమ్మెల్యేలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా క్రిస్టియన్ ఓట్స్ అన్నింటినీ బయటికి తీస్తాం. ప్రజాస్వామ్యవాదులైన హిందువులకు ఏం జరుగుతుందో చెప్తాం. ఇప్పటికీ కూడా నోట్లో మూత్రాలు పోయబడుతూ అవమానించబడుతున్న దళితులకు ఏం జరుగుతుందో చెప్తాం. భారతదేశంలో పుట్టినంత మాత్రాన ఈ దేశ భక్తి ఉండదు, భారతదేశంలో పుట్టినంత మాత్రాన వీళ్ళు ఈ దేశ ప్రజలు కారు, వీళ్ళు ఎప్పుడు పాకిస్తాన్కే వస్తాదు పలుకుతారు అని మాట్లాడుతున్న ముస్లిం సహోదరులు కూడా కలుపుకుంటాం. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మమ్మల్ని తొక్కి పట్టిన ఈ రాజకీయ పార్టీలను తొక్కి పట్టి నరం తీస్తాం. అది చెప్పడానికే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం రాజకీయ పార్టీ. మీరు అనుకోవచ్చు, ఇది సాధ్యమేనా? రాజకీయం అంటే డబ్బుతో కూడుకుంది, కులంతో కూడుకుంది, మతంతో కూడుకుంది, ప్రాంతంతో కూడుకుంది, ఇది సాధ్యమేనా అని మీరు అనొచ్చు. అయితే క్రైస్తవులు ఎప్పుడూ ఒక గీత వెనుకుంటారు. ఆ గీత దేవుని మాట. ఆ గీత దాటి ముందుకు రారు. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత రాజకీయ పార్టీలు వేసిన ఎత్తులన్నీ చూసిన తర్వాత ఆ గీత తెగింది క్రైస్తవ సమాజానికి. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? పాస్టర్స్ అంటున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో. పాస్టర్స్ చెప్తున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో. మా ఓటు, ఒక్క ఓటు ఈ రాజకీయ పార్టీలకు పడ్డా మేము వ్యభిచారం చేసినట్లే. ఒక్క ఓటు కూడా ఆంధ్ర తెలంగాణలో వాళ్ళకి పడలేమో, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మా సపోర్ట్ దొరకదు అని చెప్తున్నారు. యునైట్ చేస్తాం ఖచ్చితంగా. ఇంకొక విషయం చెప్తాను, అవి చెప్పనా? నన్ను అరెస్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మీకు చాలా అనుమానాలు ఉంటే మీరు నన్ను చాలా ప్రశ్నలు అడుగుదామని ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఆల్రెడీ మేనిఫెస్టో తయారై ఉంటుంది మీ దగ్గర, నాకు తెలుసు ఆ విషయం. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్తాను. ఫస్ట్ అరెస్ట్ చేయొచ్చో లేదో తర్వాత సంగతి. ఒక యూట్యూబ్ ఛానల్లో డిస్కషన్ జరుగుతుంది. రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబిల్ అన్నాడు. నేను ఈ పదాలు ఉపయోగించకూడదు, నన్ను క్షమించండి. అదే బైబిల్ గ్రంథాన్ని, అమ్మ ఆడబిడ్డలు ఉన్నారు నన్ను మన్నించండి, మీ బ్రదర్ అనుకోండి, లంజల పుస్తకం అన్నాడు బైబిల్ గ్రంథాన్ని. అదే బైబిల్ గ్రంథంలో ఉండే మరీని యేసుక్రీస్తు ప్రభు తల్లి వ్యభిచారం చేసి కన్నది అని చెప్పి మాట్లాడినప్పుడు నేను ఏమన్నానంటే, అరే నాయన, బైబిల్ బూతు పుస్తకం అంటున్నారు మీరు, మరి మీ గ్రంథాల్లో ఉన్నాయి ఏంట్రా అని చెప్పి ఆ గ్రంథంలో ఆ గ్రంథ రచయిత రాసిన ఓ చిన్న విషయం చెప్పానండి. నేను దానికి ఒక కేసు నమోదు చేశారు. నేను కల్పించింది కాదు, ఎటకారం చేయలేదు, నేను ఉన్నదే చెప్పాను. ఒక కేసు. రెండో విషయం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథాన్ని బోధించే ఒక మత బోధకుడిని నేను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు అనేవాడు ఆత్మ తప్ప ఆయనకి విగ్రహం ఉండదు అని బైబిల్ చెప్తుంది. 66 పుస్తకాల్లో ఎక్కడా విగ్రహారాధనకి బైబిల్ ఒప్పుకోదు. ఒక మిత్రుడు ఇంకొక యూట్యూబ్ ఛానల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి అడిగినప్పుడు నేను చెప్పాను, ఆయన ఆత్మ తప్ప విగ్రహం కాదు, ఒకవేళ అది విగ్రహం అని మీరు భావిస్తే నాకు ఇస్తే పగలగొడతాను అన్నాను. ఆ మాట అనకుండా ఉండాల్సిందే, కానీ బైబిల్ చెబుతున్న దాన్నే నేను చెప్పాను. దీని మీద ఒక కేసు నమోదు చేశాను. ఇంకొక విషయం అండి, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్కి సంబంధించిన ఒక కానిస్టేబుల్, అతని పేరు భరత్తో ఏదో ఉంది, అజయ్ బాబు మత కల్లోలాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఒక కేసు పెట్టేశాడు. హుటాహుటిన సాయంత్రం 6:45 సమయంలో ఒక పోలీస్ వ్యాన్, అది పోలీస్ వ్యాన్ కూడా కాదు, మహారాష్ట్రకి సంబంధించినటువంటి నంబర్తో ఉంది, అది సుమో, అది మా ఇంటి ముందుకు వచ్చి ఆగింది.
వాళ్ళు సీన్ ఎట్లా క్రియేట్ చేశారంటే, మా ఇంటి ఎదురుగా ఉండే ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారు, వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు తరుముతున్నారు అన్నట్లుగా పోలీసులు క్రియేట్ చేశారు. మరి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు, సాయం చేద్దాం అన్నట్లు మేము బయటికి వెళ్ళగానే 2 నిమిషాలు అటు ఇటు చూశారు, నన్ను పట్టేసుకున్నారు. నేను అన్నాను, నాకు అర్థమైంది నాయన, సీన్ నాకు అర్థమైంది, నా కోసం వచ్చారని. నేనేం పారిపోయేవాడిని కాదు. ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే నా భార్యకు ఒక మాట చెప్పి వస్తానన్నా కూడా నన్ను వదిలిపెట్టలేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వచ్చింది పోలీసులు అని మాకు ఎట్లా తెలుస్తుందండి? డ్రెస్లో ఉంటే వచ్చింది పోలీసులు అని చెప్తాం. లేదు, వచ్చిన వాళ్ళు, అమ్మ నీ భర్తని ఫలానా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం, మీ లీగల్గా మీ లాయర్లకు చెప్పుకోండి అని చెబితే మా వాళ్ళు కంగారు పడరు. వచ్చిన వాళ్ళు కాశీదారాలు కట్టుకున్నారు, ఒక్కొక్కళ్ళు గడ్డాలు పెంచుకుని ఉన్నారు, బొట్లు పెట్టుకున్నారు. అప్పటికే నన్ను చంపుతాను అన్న బెదిరింపులు చాలా వస్తున్నాయి. మరి ఆ పరిస్థితుల్లో మహారాష్ట్ర వెహికల్ అది, నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారో తెలియదు, ఎక్కడికైనా ఎత్తుకెళ్తున్నారో తెలియదు, ఇంటికి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నన్ను తీసుకొని వచ్చారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ రేటింగ్ కోసం రాశారో నాకు తెలియదు, వార్తను వార్తగా చూపించాలని ఆశపడ్డారో నాకు తెలియదు, ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలని అనుకున్నారో నాకు తెలియదు. కానీ ఆ 7 రోజులు నేను జైల్లో ఉన్నంత వరకు, 7 రోజులు నేను జైల్లో ఉన్నంత వరకు ప్రతిరోజు కూడా మీరు పెట్టిన చర్చా వేదికలు దేవుని దయ వలన నన్ను బతికించాయి. మీడియా మిత్రులందరికీ కూడా, ఎస్పెషల్లీ డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీరు చూడండి, నా జుట్టును చూడండి. ఎప్పటి వరకు నేను ఎప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నా. జైలుకి తీసుకెళ్ళిన తర్వాత నేనేమి శిక్షపడ్డ ఖైదీని కాను, లేకపోతే నేనేమి ఉగ్రవాదిని కాను. ఎవరో ఒక అధికారి వాడి జుట్టు మొత్తం తీయమని చెప్పడం నేను విన్నాను పక్కన, అతని పేరు నాకు తెలియదు. ఇది నేను కటింగ్ చేయించుకున్నాను, ఆ మిగిలిన కొంచెాన్ని కటింగ్ చేయించుకొని కలర్ వేయించుకున్నాను. ఎంత దారుణంగా నన్ను అవమానించారంటే, అక్కడ కొంచెం తీశారు. ఓకే, పర్వాలేదు అనుకున్నాను, నిలబడ్డాను. నన్ను జైళ్ళ శాఖకి సంబంధించిన ఒక అధికారి నన్ను చూడడానికి వచ్చాడు, అతని పేరు నాకు తెలియదు. ఆఫీస్లో కూర్చొని ఖైదీలందరితో పాటు నన్ను పిలిపించారు. నేను వెళ్ళాను. వెళితే కాళ్ళకుండా చెప్పులు తీయించారు నాతో. ఎర్రటి ఎండలో నల్లరాతి బండ అది, ఆ బండ మీద నిలబెట్టారు 15 గంట సేపు. వచ్చిన వ్యక్తి ఏ కేసులో వచ్చావు అని అడిగాడు. సార్ కమ్యూనల్ ఇష్యూ అన్నాను. అక్కడ మొదలు పెట్టాడండి లానా కొడక అనుకుంటూ. నోటికి ఎన్ని మాటలు వస్తాయి అన్ని మాటలు తిట్టాడు. అతను క్రైస్తవులను తిట్టాడు, ముస్లింలు తిట్టాడు, అందరినీ తిట్టాడు. నేనేమంటున్నానంటే, మీకు ఆర్ఎస్ఎస్ భావజాలం అంతుంటే కాకి డ్రెస్ వదిలేసి కాషాయ బట్టలు కట్టుకొని తిరగండి. నేనే తప్పు చేయలే. నన్ను నోటుకొచ్చినట్లుగా నా తల్లిని కూడా తిట్టాడు. చాలా ఇబ్బంది పడ్డానండి. ఇంకో విషయం కూడా మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలకు చెప్పాలి. నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళినప్పుడు నేను నైట్ డ్రెస్, నైట్ ప్యాంట్ మీద ఉన్నాను. 5 రోజుల పాటు మేడం అవే డ్రెస్లో ఉంచారు నన్ను. ఒక్క జత నా బట్టలు ఇవ్వమంటే ఇవ్వలేదు నాకు. 5 రోజులు. నా తోటి ఖైదీలందరూ చెప్తారు. కటింగ్ చేసిన తర్వాత ఒళ్ళంతా షర్ట్ గుచ్చుకుంటూ ఉంటే, ఒక్క షర్ట్ తెచ్చుకుంటాను సార్ అంటే ఊరుకోవాలా. నేనేం తప్పు చేశానండి? క్రైస్తవులు కూడా మనుషులే, బ్రతకనివ్వండి అని అడిగాను. ప్రవీణ్ పగడాల గారి మరణం వెనకున్న రహస్యాలేంటో బయటికి రావాలి అన్నాను. మీరు మమ్మల్ని తిడితే ఊరుకోము, మేము కూడా భారతీయులమే, మాకు హక్కులు ఉన్నాయని అడిగాను. ఇది నేను చేసిన తప్ప? ఇంత జరిగాక 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కావాలని అడిగారు నన్ను పోలీసు. నేనేం చేశానో నాకు ఇప్పటికి అర్థం కావట్లా. మీకేమన్నా అర్థం అయితే చెప్పండి. 5 రోజులు పోలీస్ కస్టడీకి అడిగారు నన్ను. ఏం చేద్దామని? చంపేద్దామని. ఎక్కడికక్కడ ఇంత ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నేను బయటకు వచ్చాను అని అంటే ఆ జడ్జి గారికి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆ తల్లి అడిగారు, పెట్టిన సెక్షన్లకి ఈ కేసుకి ఏమన్నా సంబంధం ఉందా అని. ఆవిడ పంపించారు. మా లాయర్లు ప్రశాంత్ గారు కావచ్చు, జ్యోతక్క కావచ్చు, ప్రశాంతక్క కావచ్చు, కిరణ్ గారు కావచ్చు, పట్టుబట్టి కొట్లాడి బయటకు పంపించారు. ఇక బయట అభి ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. నేను లేను అన్న ఒక్క విషయమే కానీ 24 గంటలు కూడా నా పనిలోనే ఉన్నాడు అభి. ఏం చేశారు, ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ల దగ్గరికి జనం వచ్చారు. మీకు తెలుసా, అర్ధరాత్రి పూట 500-600 మంది తుకారం గేట్ దగ్గరికి వచ్చారు. ఉప్పలుకుంటూ స్టేషన్లో మార్చుకుంటున్నాను. నాకు అనిపించింది, ఓరి నాయన, న్యాయం గురించి మాట్లాడితే ఎంత ఇబ్బంది పెడతారా అని అనిపించింది. నేను ఏడ్చేశాను కదా. ఎందుకు ఏడ్చానంటే, నాకు 2 పిల్లలండి. 1 సంవత్సరంన్నర బాబు,
నువ్వు చూసావుగా తల్లి, 5 సంవత్సరాల పాప. ఆ పిల్లలు నువ్వు వెళ్ళొద్దు డాడీ అని నా కాళ్ళు పట్టుకొని నా పెద్ద బిడ్డ ఏడుస్తుంటే నన్ను లాక్కుని వెళ్ళిపోయారు. అది వీళ్ళు స్టేషన్కి వచ్చి చెప్తే తట్టుకోలేకపోయాను. నేను ఎలా ఉన్నాను, శేషు సినిమాలో రాజశేఖర్ని కానీ చేస్తారే అలా చేశారు నన్ను. జనశాఖ అధికారులకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఆల్రెడీ మా లీగల్ టీం కేసు వేసింది, వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఖమ్మం కమిషనర్ గారి మీద, జైలు శాఖ డీజీ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారట ఎవరో మహానుభావులు. కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. బయటకు వచ్చాను, మళ్ళీ బెదిరింపులు. పోలీసులు ఏమంటారంటే, నేను జైలుకి వెళ్ళడానికి ముందు 5 మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించామండి మేము. రాధా మనోహర్ దాస్ ఒకతను, హమారా ప్రసాద్ ఒకతను, లలిత్ కుమార్ సుగ్గుణ ఒకతను, రాజేష్ మహాసేన మహాకూటమి రాజేష్ ఒకతను, ఇంకెవరు మొత్తం వచ్చింది ఆ బ్యాచ్, కరుణాకర్ సుగ్గుణ, హమారా ప్రసాద్. ఈ బ్యాచ్ మీద గౌరవనీయులైన పోలీస్ అధికారులు ఏమంటారంటే, వీళ్ళ పేర్లు తప్ప నాకు ఇంటి అడ్రస్లు తెలియవు కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ రాశాను నేను. రాస్తే ఫోన్ నెంబర్లో నుంచి, ఈ నెంబర్ల నుంచి అజయ్ బాబుకి ఏమన్నా కాల్స్ వచ్చాయా లేదా అని చెప్పి చెక్ చేసి ఏ కాల్స్ రాలేదంట. అందుకని చెప్పి కేసు పక్కన పెట్టారట. నేను అందులో ఈ ఫోన్ నెంబర్ నుంచి నన్ను బెదిరించారని రాయలా, వీళ్ళ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి రాసిన. పోలీసులు ప్రాణం పోయే ప్రమాదంలో నేను ఉన్నానని చెప్తే, నేను ఎవరి మీద కేసు పెట్టానో వాళ్ళ మనుషులు, మీరు ఎవరో పాస్టర్ కేసు పెట్టాడు అజయ్ బాబు మీద అనే చర్చ జరిగింది కదా. వాడు పాస్టర్, వాడి పేరు ఆరోగ్య స్వామి. పాస్టర్ జోసెఫ్ కాదు, గడిది గుడ్డు కాదు, రాధా మనోహర్ దాస్ శిష్యుడు, అతను హిందూ, అతని చేత కేసు పెట్టించారు. ఇన్ని జరిగాయమ్మా. రాజకీయ నాయకులను చూశాను, పోలీస్ అధికారులను చూశాను, జైలు అధికారులను చూశాను, మీడియా మిత్రులు చేసిన సహాయాన్ని చూశాను, మా అభిని చూశాను. ఖమ్మంలో సభ జరిపాం, కడపలో సభ జరిపాం. మేము ఒక్కటే అనుకున్నాం, ఉన్న విషయం చెప్తా ఉన్నా. ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ, మీ కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తకి తిలోదకాలు వదిలిపెడుతున్నాను. మీకో దండం, మీ కాంగ్రెస్ పార్టీకి ఒక దండం. నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు ఎలా గెలుస్తారో నేను కూడా చూస్తాను. ఓపెన్ గానే చెప్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవనీయులైన రాష్ట్ర మంత్రులకి చెప్తున్నాను. నేను తెలంగాణ యూత్ ఫోర్స్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాను. తెలంగాణకి సంబంధించినటువంటి యువజన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను తెలంగాణ లా స్టూడెంట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేశాను. ఈరోజు CMDF అనే సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాను, క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ అనే సంస్థకి. నేను చెప్తా ఉన్నా, మీకోసం నా చివరి రక్తం బొట్టు వరకు దారబోసి మీరు ఓడిపోవడంలో నేను ఉంటానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో. నా ఒక్కడి విషయమే కాదు, ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం జరగాలి, ఎవరికి కష్టం వచ్చినా న్యాయం జరగాలి. మీరే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే, తండ్రితో సమానమే కదా రాష్ట్ర ప్రజలందరికీ. మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? అంటే ఈ స్థానంలో నేను ఉన్నాను, నాకే దిక్కు లేకపోతే ఇక సగటు కార్యకర్తల పరిస్థితి ఏంటి? 2022లో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవడొస్తాడో ఎవడు పోటీ చేస్తాడో మేము చూస్తామండి. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో ఉండే క్రైస్తవులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తున్నాం. మా వెనక చంద్రబాబు లేరు, రేవంత్ రెడ్డి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు, కేసీ రావు గారు లేరండి. మా వెనక క్రైస్తవులు ఉన్నారు, మా వెనక దేవుడు ఉన్నాడు. ధైర్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. 3వ తారీఖు, మే నెల 3వ తారీఖు హైదరాబాద్ పట్టణంలో ప్యాట్నీ సెంటర్లో హరిహర కళాభవన్లో సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. హర్ష కుమార్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు. కేఏ పాల్ గారితో నేను మాట్లాడాను ఆల్రెడీ. మీడియా ముఖంగా వారికి కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే వారు ఎవరో నాకు వ్యక్తిగతంగా తెలియదు. ఆయన తెలుసు, ఆయన హీరో అండి, ప్రపంచ శాంతి దూత, ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ నేను ఆయనకి తెలియడం పెద్ద విషయం, ఆయన నాకు తెలియడం పెద్ద విషయం కాదు. అజయ్ బాబును అరెస్ట్ చేశారు, విడుదల చేయకపోతే 2 రోజుల్లో నేనే వస్తానని చెప్పారు. ఆయనకి ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అందరూ ఆయన్ని పిచ్చోడన్నారు. వాస్తవంగా అండి, ఇక్కడ కూర్చొని ట్రంప్తో మాట్లాడగలిగిన మగాడైనా, ఇక్కడ కూర్చొని శాంతి చర్చలు చేయగలిగిన విశ్వగురు అని ఎవరికాడు చెప్పుకోవడం కాదు, జనం చెప్పాలా. అలాంటి వ్యక్తి నాకు అండగా నిలబడ్డారు. ఆయన వస్తున్నారు అక్కడికి, అభి గారు వస్తున్నారు. CPF క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు అభి గారు ఉంటారు అక్కడ. VKR గారు వస్తారు, నేను కూడా వస్తున్నాను వీళ్ళందరిలో ఒకటిగా. అలాగే మా మట్టి ప్రసాద్ గారు అండి, తెలంగాణ CMDF రాష్ట్ర అధ్యక్షులు, అలాగే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆదిత్య గారు. మీరు గమనించండి,
సాయంత్రం 6 గంటలకల్లా చేరుకోండి, ఎందుకంటే జనం సరిపోరు, భారీ ఎత్తున జనం రాబోతున్నారు కాబట్టి సాయంత్రం 6 గంటలకల్లా క్రైస్తవులు అక్కడికి చేరుకోండి. భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా మనం ముందుకెళ్ళాలి అన్న విషయంలో మేధోమథనం జరుగుతుంది. అక్కడ ప్రతి జిల్లాలో కూడా క్రైస్తవ పెద్దల మేధోమథనం కార్యక్రమం జరుగుతుంది. ఇన్ని రోజులు రాజకీయం ఒకెత్తు, ఇక ముందు జరగబోయే రాజకీయం ఒకెత్తు. నేను చెప్తా ఉన్నా, అవసరమైతే ఎన్నికల బరిలో మేము కూడా నిలవబడతాం. నేను అభితో ఒకటే మాట చెప్పాను, ఇన్ని రోజులు సేవ చేసాం, దేవుని వాక్యం చెప్పాం, పాస్టర్స్తో సంఘాలతో మాట్లాడాం. నేను అంటున్నాను, కొడితే కుంభస్థలమే కొట్టాలి, అవి నిలబడితే నారా లోకేష్ మీద నిలబడు, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద నిలబడతాను. వాడి మీద వీడి మీద నిలబడి ఓడిపోవడం కాదు, సింహంతో కొట్లాడి చచ్చిపోతేనే పరువు ఉంటుంది, పందితో పోట్లాడి గెలిచిన విలువ ఉండదు. ఖచ్చితంగా ప్రతి నాయకుడి మీద కూడా క్రైస్తవ అభ్యర్థి నిలబడతాడు. వ్యూహాత్మకంగానే ముందుకొస్తాం. ఇదంతా కూడా 4 రోజులు బాధలో మాట్లాడుకోవద్దండి. ఇక మా కార్యాచరణ మీరు చూస్తారు. ఇది చెప్పడానికే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మీరు సార్ ఒక్కరు అడిగితే భారతదేశంలో పుట్టిన ముస్లింలందరూ దేశభక్తులు గారు, అట్లాంటి వాళ్ళందరినీ కలుపుకొని పోతామని చెప్తున్నారు. మీరు ఒక విషయం గమనించాలి, మీరు తప్పుగా విన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, సార్ ఒక్క నిమిషం, ఒకవేళ అది నేనేమన్నా చెప్పే విధానంలో తేడా వస్తే వచ్చుండొచ్చు, కానీ ఒక్క మాట వినండి, దయచేసి వినండి ప్లీజ్, చెప్పనే ఉండను. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎలాంటి ముద్ర వేస్తున్నారంటే ముస్లిమ్స్ మీద, ఇక్కడ పుట్టిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాకిస్తాన్ మీదే ఉంటుంది తప్ప భారతదేశం మీద ఉండదు అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆ ఆలోచనే తప్పు, ఆ ఆలోచన తప్పు. ఈ దేశంలో పుట్టినటువంటి ముస్లిం సహోదరులు దేశభక్తితోనే ఇక్కడ బతుకుతారు అన్న విషయం చెప్పాలనుకున్నాను నేను. ఒకవేళ ఏదన్నా ఎవరికి పాకిస్తాన్ వాళ్ళకా, పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయం. పాకిస్తాన్ మీద నరేంద్ర మోడీ గారు యుద్ధం ప్రకటిస్తే, పాకిస్తాన్ వాళ్ళ మీద నరేంద్ర మోడీ యుద్ధం ప్రకటిస్తే ఆయుధాలు పట్టుకొని అందరికంటే ముందు మేమే అక్కడ ఉంటాం పాకిస్తాన్తో యుద్ధానికి. పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయం. నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయాలకి మేము కట్టుబడి ఉంటాం. దేశం కాడికి వచ్చేసరికి మతం లేదండి. దేశం కాడికి వచ్చేసరికి దేశ ప్రజల రక్షణకు సంబంధించి వచ్చినప్పుడు మతం లేదు. పాకిస్తాన్ వాడు ఒకవేళ అటువైపు నుంచి క్రైస్తవ వచ్చిన, పాకిస్తాన్ వైపు నుంచి ముస్లిం వచ్చిన, పాకిస్తాన్ వైపు నుంచి హిందూ వచ్చిన, మన దేశ భద్రతకి ఏదైనా ఆటంకం అంటే సైనికులతో పాటుగా మీ అందరితో పాటుగా క్రైస్తవ కుర్రాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకొని ఈ దేశ రక్షణ కోసం నిలబడతారు. అది చెప్పాలనుకున్నాను. దయచేసి నేను చెప్పే విధానంలో బై మిస్టేక్ లో మాట్లాడటం టంగ్ స్లిప్ అయింది. దయచేసి ఈ విషయంలో క్షమించండి. చెప్పండి ప్లీజ్. ఎవరు కూడా ఎటు పొలిటికల్ గానీ ఏది కూడా క్రైస్తవ వైపు నిలబడలేదు, ఎవరు మాకు న్యాయం జరగలేదు అని చెప్పారు కదా. మరి ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తి చనిపోయినా, ఏ మతం వ్యక్తి చనిపోయినా కూడా 1-2 రోజులకే వదిలేశారు. కానీ పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు ఇది మత కలహాలు అవ్వకూడదు, అసలు నిజాలు ఏంటి అని చెప్పి దాదాపు 1 రోజుల పాటు కృషి చేసి 400 పైగా CCTV ఫుటేజ్లు బయటికి రిలీజ్ చేసి ఇది జరిగింది యాక్సిడెంట్ అని చెప్పి కూడా అందరికి వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ నిజంగా మీ వైపు లేరంటారా గవర్నమెంట్? నేను ఒక విషయం చెప్తాను, మత కలహాలు జరుగుతాయా? మత కలహాలు జరుగుతాయా? క్రైస్తవులు ఎప్పుడైనా వినండి ప్లీజ్, మీరు అడిగారు నాకు అనుమానం ఉందని చెప్పారు. వినండి తల్లి, మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, ఇప్పుడు నన్ను ఆన్సర్ చెప్పలేవాలి కదా. చెప్పండి. నేనేమంటానంటే, భారతదేశ చరిత్రలో క్రైస్తవులు దాడి చేసిన ఏదైనా ఒక సందర్భాన్ని చూపించండి. ఏదైనా 3-4 రోజుల్లోనే ఆగిపోతుంది అన్నారు కదా. 1 రోజులుగా క్రైస్తవులు అడుగుతున్నారు, ఎక్కడైనా ఒక బస్సు మీద రాయబడ్డదా, ఏమైనా ఉంటే ఒక ఫుటేజ్ చూపించండి. ఏ పెట్రోల్ బంక్ అయినా నిప్పు పెట్టారా చూపించండి. ఏ ఎమ్మెల్యేనైనా గెరవ చేస్తారా చూపించండి. ఎవరు? మేము చేయమండి అట్లాంటి పనులు. ఆ దిక్కుమాలిన పనులు చేసే సంస్కృతి క్రైస్తవులకు ఉండదు. ఫస్ట్ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, మహాసేన రాజేష్ కూడా అతని అభిమానులు ఇదే అన్నారు. ఏమన్నారంటే, మత కల్లాలు జరగకుండా అడ్డుపడ్డా. అసలు మత కల్లాలు చేసేదే ఒకటి. ఫస్ట్ ఏ క్రైస్తవుడు చేశాడు, ఎక్కడ చేశాడు చూపిండి, ఒక ఉదాహరణ చూపిండి నాకు. లేచి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఫలానా క్రైస్తవుడు ఎవరు? ఏది నిజాలమ్మా, ఏది నిజం? వినండమ్మా, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అసలు ఆయన కడుపులో మందే లేదు అని చెప్పారు. రాజేష్ మహాసేన ఎవరు ఆయన తాగిండు అని చెప్పడానికి? ఆయన చూసాడా? గ్లాస్ లో ఏమన్నా మందు పోసాడా? CCTV ఫుటేజ్ లో ఎవరినైతే ప్రవీణ్ పగాల అంటున్నారో అసలు అది రాంగ్ ఫుటేజ్ అని ఒక ఛానల్ చెప్పింది కదమ్మా. ఎవరు? నేను పోలీస్ నన్ను ఐజీన్ చేయమా? నేను మాట్లాడుతున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ గా ఎవరికి అమ్మ నేను ఒక విషయం చెప్తాను.
అక్కడ చనిపోయిన వ్యక్తిని చూసాం. ఆ మనిషి ఏ స్థితిలో చనిపోయి పడిపోయి ఉన్నాడో చూసాం. మీరు దాదాపు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారన్నారు కదా, మిమ్మల్నే ప్రశ్న అడుగుతున్నాను. 15 గంటల సీసీటీవీ ఫుటేజ్లో మందు కొనుక్కోవడానికి లిక్కర్ షాప్కే వెళ్ళాడు తప్ప అన్నం తినడానికి ఏ హోటల్కి వెళ్ళలేదమ్మా. హైదరాబాద్లో బయలుదేరిన వ్యక్తి రాజమండ్రికి వచ్చే వరకు మందు తాగుతూనే వచ్చాడా? ఒక చోట క్వార్టర్ కొనుక్కొని తాగాడు, ఒక చోట ఏమంటారు బ్రాంతి కొనుక్కొని తాగాడు, ఇంకో చోట బీర్ కొనుక్కొని తాగాడు. ఎవడైనా తాగుబోతు సహోదరులు ఎవరైనా ఉంటే ఒక మాట చెప్పండి, అది సాధ్యమేనా? ఎవరైనా తాగితే ఒక్క బ్రాండ్ తాగుతారు, ఇన్ని బ్రాండ్లు దారి పొడుగునా తాక్కుంటూ వస్తారా? సరే తల్లి, ఒకవేళ ఇది కూడా వాస్తవమే అనుకుందాం. రామవరపాడు జంక్షన్ లో ఆ మనిషి 4 గంటలు అక్కడే ఉన్నాడు అని చెప్పారు కదా. 4 గంటల సమయంలో మనిషి పడిపోయి స్పృహ లేని స్థితిలో ఉంటే తలకుండే హెల్మెట్ తీరా, ముఖానికుండే మాస్క్ తీరా, ముఖం మీద కొన్ని నీళ్లు చల్లరా? అక్కడుండే ఆ ఎస్ఐ సుబ్బారావు గారు ఏమైనా సాక్ష్యం ఇచ్చారు? ఆయన తాగలేదు అని చెప్పారు. ఎవరు? ఆయన తాగలేదని చెప్పారు కదా, మా అదెందుకు వినపట్లేదు మీకు? అసలు ఆయన తాగిలేడు అని చెప్పారు కదా ఎస్ఐ సుబ్బారావు గారు. హైదరాబాద్ లో తాగడం మొదలుపెట్టిన మనిషి రామవరపాడు దాకా తాగొస్తా ఉంటే ట్రాఫిక్ ఎస్ఐకి అర్థం కదా ఆయన ఏమన్నా తాగాడా అని అడిగితే, మీ మీడియా సంస్థలు అడిగితే ఆయన తాగిలేడండి, ఆయన చాలా గౌరవప్రదంగా ఉన్నాడు అని చెప్పారు. మరి అదెందుకు సాక్ష్యంగా తీసుకోరు మీరు? మరి ఇంకొక వ్యక్తి కూడా ఎంత తీసుకున్నాడు, ఎంత కట్టారు అని కూడా చెప్పారు కదా, మరి అది కూడా మీరు ఎందుకు పరిగణలోకి ఇప్పుడు అమ్మా ఏ ఉన్నా ఏ అయ్యా ఏదో అంటాం, టెక్నాలజీ నాకు పెద్దగా తెలియదు. ఏ అయ్యా మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, బార్ షాప్ లో ఉన్నట్లుగా ఒక వీడియో చూపించడం మీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తారా? అది పెద్ద విషయమా? అది పెద్ద విషయమా? ఇన్ని 15 గంటల జర్నీలో ఎక్కడైనా మాస్క్ తీసిన మనిషిని చూపిండి అని అడుగుతున్నాను. అరే ఉబ్బకి చచ్చిపోతారు కదమ్మా, ఉబ్బకే చచ్చిపోతారు కదా. ఈ 15 గంటల జర్నీలో ఎక్కడా మాస్క్ తీయలేదు, కానీ చచ్చిపోయిన చోట మాత్రం మాస్క్ జాగ్రత్తగా మడత పెట్టి పక్కన పెట్టాడు. బండి మీద ఉన్నటువంటి వ్యక్తి ముందు కింద పడితే బండి బాలకృష్ణ రేంజ్ లో లేచి మీద పడ్డదట. అబ్బా, చెప్పేవాడు షేక్స్పియర్ అయితే వినేవాడు ఎర్రి పుష్పం అని. బండి బాలకృష్ణ లెవెల్లో వేసి మీద పడ్డదట. కళ్ళజోడు ఆడ బయలుపోద్దు, నేను చచ్చిపోయాను కానీ కళ్ళజోడు బయలుపోవద్దని ఇక్కడ ఉండే కళ్ళజోడు తీసి పక్కన పెట్టి చచ్చిపోయాడు పాపం కదమ్మా. మేము నమ్మాలి, అందుకే నమ్ముతున్నాం కదా తల్లి. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇచ్చిన కేసు పెడతారు, మళ్ళీ ఇదొక చికాకు మాకు. నమ్మేస్తున్నాం, యాక్సిడెంటే నమ్మేస్తున్నాం, కానీ అనుమానాలు. మరి అదే కదా, నమ్మమని ఎవరు చెప్పనప్పుడు, నమ్మమని ఎవరు చెప్పనప్పుడు ఎవరమ్మా? ఎవరున్నారు మాకు? ఎవరున్నారు మాకు? మా తరఫున ఏ రాజకీయ పార్టీ మాట్లాడింది? ఏ ఎమ్మెల్యే మాట్లాడాడు? మా తరఫున ఏ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడాడు? మా తరఫున ఎవరు మాట్లాడారు చెప్పండి? ఒక్క కేఏ పాల్ గారు మాట్లాడాడు. ఆయన ఎలా చిత్రీకరించారో ప్రజలందరికీ తెలుసు. హర్ష కుమార్ గారు మాట్లాడితే ఆయన అరెస్ట్ చేసి జైలుకి బయటికి తీసుకుపోయి ఇంటికి గుడ్డలను జింపి తీసుకొచ్చారు ఇంటికి. నిజమేనా కాదా? ఆ కొద్దో గొప్ప అనుమానం ఉంది అని మాట్లాడుతుంటే నాకు చేసిన సన్మానం కూడా చూశారు. ఇంకేం కావాలా? భయం సార్, అందుకే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను. నాకు చాలా భయం, నాకు 24 గంటల భయం కేసులంటే, అందుకే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను సార్. ఇప్పుడు తల్లి ఒక్క నిమిషం మీరు అవుతారా? నాకు బాధమ్మా ఏంటండమ్మా, ఒక్క నిమిషం నన్ను మాట్లాడినివ్వండి, ఒక్క నిమిషం మాట్లాడి దానికి సమాధానం చెప్తాను. ఎవరికి పట్టలేదు, నీకు ఒక్కడికే ఎందుకు పట్టింది అని అడిగారు ఆయన. నేను ఏమంటున్నానంటే, నేను వేరు సార్, నేను మీకు కష్టం వచ్చినా నేను అలాగే మాట్లాడతాను. నా మనసు ఊరుకోదు, నా పద్ధతి అది. నేను ఒక్కడ మాట్లాడమేంటి సార్? అభినయ్ మాట్లాడేదా? ఇంకా అభినయ్ అరెస్ట్ చేయాల, కేసు పెట్టారులేండి, ఫ్రీగా వదిలిపెట్టలా. ఆయనకు కూడా కావాల్సిన ఇచ్చారు, ఆయనకి రాజానగరంలో వచ్చినాయి ఆ నోటీసులు. ఆయన్ని అరెస్ట్ చేస్తారు. వీకేఆర్ మీద కేసు పెట్టారు, హర్ష్ కుమార్ గారి మీద కేసు పెట్టారు, కేఏ పాల్ గారి మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టలేదు సార్? నేను ఒక్కడైనా కోన్కిస్కా గొట్టంగా నేనేమన్నా సార్ ఒక్కడనే అంటారు మీరు? ఎంతో మంది, కొన్ని లక్షల మంది క్రైస్తవులు కొట్లాడుతున్నారు ఇవాళకి కూడా. ఈ సిస్టర్ ఒక మాట అడిగారు, జెసికా ప్రవీణ్ గారికి లేని బాధ మీకెందుకు అని. అమ్మా ఒక్క విషయం చెప్తాను, చాలా అమ్మా క్షమించమని చెప్తాను. ఒకటి ఇప్పుడు మీరే చెప్పారు కదా, జెసికా గారు హామ్ చేసిన వాళ్ళని క్షమించాలంటే, హామ్ చేశారంటే చంపారని ఆవిడ కూడా ఒప్పుకున్నట్టే కదా. ఒకవేళ యాక్సిడెంట్ అని ఆవిడ నమ్మితే మరి బైక్ ని క్షమించమంటుంది ఆవిడ? కాదు కదా. ఎవరో దీని వెనక కుట్రకారులు ఉన్నారు, హంతకులు ఉన్నారు, నిందితులు ఉన్నారు, కాబట్టి వాళ్ళని బైబిల్లో చెప్పిన విధానాన్ని బట్టి మనం క్షమిద్దామనే కదా మాట్లాడి. ఒక్క విషయం అమ్మా, 2 ఆడపిల్లలు, మీరు ఒక ఆడబిడ్డ, కట్టుకున్న భర్త చనిపోయినటువంటి స్థితి, చాలా బెదిరింపులు ఉన్నాయని వాళ్ళు నెత్తినోరు కొట్టుకొని చెప్పారు ఫ్యామిలీతో మేము మాట్లాడినప్పుడు. ఆ బిడ్డని, తన పెద్ద బిడ్డను చంపుతానని బెదిరిస్తున్నారు అని ప్రవీణ్ అన్న అనేక సందర్భాల్లో మాట్లాడారు.
తనకి ప్రాణాపాయం ఉందని చెప్పారు. ఆ బిడ్డను తీసుకొని ఏప్రిల్ నెల 17వ తారీఖున అమెరికా వెళ్ళిపోవాలి, వీసా కూడా రెడీ అయింది ఆ బిడ్డకి. అలాంటి స్థితిలో ఈయన చంపేశారు. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క బిడ్డని, చిన్న బిడ్డ 4 ఏళ్ళు ఉంటాయమ్మా, వాళ్ళని కాపాడుకోవాలా? రోడ్డు మీదకి వచ్చి చనిపోయిన వ్యక్తి గురించి మిగతా వాళ్ళకి టార్గెట్ కావాలా? మీరేం చేస్తారమ్మా? మీరైతే ఏం చేస్తారు ఆవిడ ప్లేస్లో ఉంటే? ఆవిడ నిస్సహాయ స్థితిని వాడుకున్నారు తప్ప సాయం చేశారా? గవర్నమెంట్ వాళ్ళకి సాయం చేశారమ్మా? పోస్ట్ మార్టం రిపోర్టు 2 వారాలు పట్టిద్దమ్మా. 2 వారాల తర్వాత ఇచ్చేంత ఏం జరిగిందమ్మా అక్కడ? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ సాయం చేసిందా? మసిపూసి మారేడికాయం చేసింది గవర్నమెంట్. ఎవరికి సాయం చేసింది? మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేనప్పుడు మీరు హత్య అని ఎలా అంటారు? నేను హత్య అని చెప్పలా, కాదండి. మేము అనుమానాలు ఉన్నాయని చెప్తున్నాం. అనుమానించొద్దా? ఏం proofs ఉన్నాయి సార్? ఎవరికి? నేను చెప్తాను వినండి. యాక్సిడెంట్లో మనిషి చనిపోయిన చోట, యాక్సిడెంట్ అని అంటున్నారు కదా, ఆ మనిషి చనిపోయిన చోట ఆయన మీద బండి అలాగే పడుకొని ఉంది, పడుకోబెట్టారు. ఒక యాక్సిడెంట్ అట్లా జరగడం మేము ఎప్పుడు చూడాలి, అది మా అనుమానం అండి. మీకు రాలేదా? రోడ్డు మీద నుంచి ఒక బండి కింద పడితే మనిషి ఒక్కెళ్ళి పడతాడు, బండి ఒక్కెళ్ళి పడతాడు, కానీ బండిని మీద పడుకోబెట్టుకుంటారా? అది జరిగే పనేనా? అనుమానం వచ్చింది సార్. మరి మీకెందుకు రాలేదు నాకు తెలియదు, నాకైతే వచ్చింది చూసినప్పుడు. రెండో విషయం చెప్తున్నాను వినండి. రెండో విషయం చెప్తున్నాను. ఆ మనిషి చనిపోయినటువంటి స్థలం దగ్గర 2 కర్రలు, రక్తం అంటినటువంటి 2 కర్రలు పడిపోయి ఉన్నాయి. వాటిని దాదాపు 24 గంటల వరకు కలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సరే ఒక కీలకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పంచనామా జరిపిస్తారా లేదా? మనిషి ఈ రోజు రాత్రిపూట చచ్చిపోతే రేపు రాత్రి వరకు కనీసం ఆ స్థలానికి ఒక రిబ్బెన్ కూడా కట్టల. సాక్ష్యాలు ఏమైపోవాలండి? మాకు అనుమానం ఉంది సార్. అంత పెద్ద ఆ హెల్మెట్ గురించి మీకు నేను బండి దోలను పెద్దగా జావా హెల్మెట్ అంటారట, బస్ కింద పడ్డా పగలదంట అది. ఎవరి మీద ఉన్నాయి అనుమానాలు చెప్పండి. మాకెవరి మీద అనుమానాలు లేవు సార్. అది హత్య అన్న అనుమానం ఉంది. మీ మీద ఉందని నేను చెప్పలా, నా మీద ఉందని నేను చెప్పలా. అది హత్యలా కనపడుతుంది అని చెప్పాం. అంటే ఏమనాలి పోలీసులు? మీకు అనుమానాలు ఉన్నాయి, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో చెప్తాం అన్నారు, కానీ ఆధారాలు పట్టరా అంటారా? మరి నన్ను కూర్చోబెట్టండి సార్. ఒక్కరోజు ముఖ్యమంత్రి అర్జున్ కూర్చోబెట్టినట్టు ఒక్కరోజు ఐజీ స్థానంలో నన్ను కూర్చోబెట్టండి, నేను పట్టుకొస్తా ఆధారాలు. రిక్వెస్ట్ చేసిన సార్, నన్ను కూర్చోబెట్టండి సార్. ఒక 24 గంటల పాటు నన్ను ఐజీ స్థానంలో కూర్చోబెట్టండి దయచేసి. పోలీస్ డిపార్ట్మెంట్ కొంత నాకు సహకరించమని చెప్పండి, నేను పట్టుకొస్తాను ఆధారాలు ఏమన్నా ఉంటే. లేకపోతే అనవసరంగా అనుమానించానని క్షమాపణ చెప్తా కదా. అది కూర్చోబెడితేనే సాధ్యమా? కూర్చోబెట్టకుండా కూడా తీసుకురావచ్చేమో కదా. పోలీస్ స్టేషన్ లోనికి నన్ను తీసుకుని వెళ్తే కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళని ఆడికి వస్తే కలవడానికి కూడా లోపలికి రాని ఇలా గెంటేశారు. మామూలు పర్సన్ గా నాకు ఆధారాలు ఇస్తారమ్మా? సార్, క్రిస్టియన్ సమాజం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయదన్నారు. అలాగే చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రి కానివ్వము అంటున్నారు. క్రిస్టియన్స్ అందరూ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి మీద పోటీ చేస్తారు. పార్టీ పెట్టే ఆలోచన ఉందా? లేదండి, మేము అలా చెప్పలేం కదా. ఏమండి అమ్మా, నియోజకవర్గానికి ఒకళ్ళు నిలబడతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మీరు కూడా నిలబడుతుంది అమ్మా కదా. ఎవరు? అవును, మీరు చూసారు కదా, అసలు ప్రధానమంత్రిని టార్గెట్ చేసుకున్నాను కాదండి. నేను ఇప్పుడే ఉన్నాను పొలిటికల్, ప్రత్యేకంగా పాలిటిక్స్ లోకి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నాను, ప్రచార కమిటీ 3 ఏళ్ళుగా ఉంటున్నాను. ఏమండి, పహల్గామ్ అటాక్ గురించి నేను స్పష్టంగా ఒక ప్రశ్న అడుగుతాను. నా వీడియో మీరు చూడలేదా సార్? ఒక్క విషయం చెప్తాను, ఒక్క విషయం ఏమండి, నన్ను వినండి సార్, చెప్పనీరా సార్? నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీకే దేశభక్తి ఉన్నట్టు మిగిలిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులైనట్టు కొంచెం మాట్లాడకండి. ఒక విషయం చెప్పనండి. ఇప్పుడు 26 మందిని చంపేశారు కదా 4 ఉగ్రవాదులు వచ్చారు కదా, వచ్చారా లేదా? ఆ 4 అసలు భారతదేశంలోనికి రానిచ్చింది దేవుడు సార్. ఎట్టొచ్చారు వాళ్ళు భారతదేశంలోనికి? ఎవరు తీసుకొచ్చారో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎవరు? భద్రతా వ్యవస్థ ఏం చేస్తుంది సార్? నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? కేంద్ర హోంమంత్రి ఏం చేస్తున్నారు? నన్ను అడుగుతారేంటి సార్? వాళ్ళని అడగండి. పెహల్గావ్ మీదకి వెళ్దామా? అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి పాకిస్తాన్ మీద యుద్ధం అంటున్నారు. నలుగురిని ఎక్కడో కొండల్లో కూర్చొని ఉన్నారని తెల్లారే పట్టుకొచ్చారా లేదా? మరి వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు మీ సీసీ కెమెరాలు లేకపోతే మీ అవి ఏమంటారు డ్రోన్లన్నీ ఏం చేశారు సార్? ఎక్కడ తాగి పడుకున్నాయా నాలాగా?
మళ్ళీ కేసు అవుతుంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటున్నారు కరెక్టే. సార్. క్రిస్టియన్ చనిపోయాడు కదా. ఇక అది నాకు తప్పలేదు సార్. ఒక్కసారి సార్ మై క్వశ్చన్ చెప్పండి. సార్, ఇప్పుడు సుశీల్ అనే క్రిస్టియన్ ని కల్మా చదవలేదని చెప్పి చంపేశారు సార్. ఉగ్రవాదానికి మతం ఏంటి సార్ అంటున్నా. మీకు విషయం చెప్తాను నేను. వినండి సార్, వాడు మూర్ఖుడు. మతం పేరు చెప్పి చంపిన వాడు ఉన్మాది. ఎవడైతే మతం పేరుతో ఎదుటి మతాల వాళ్ళని చంపుతున్నాడో వాడు క్రైస్తవుడైనా ఉన్మాదే, వాడు హిందువైనా ఉన్మాదే, వాడు ముస్లిం అయినా ఉన్మాదే. మీరు ఉగ్రవాదాన్ని ఒక మతానికి ఎలా అంటగడతారు? ఎవరు? అంతే సార్. ఇప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర అర్జెంట్ గా సెక్యూరిటీ పెట్టమనండి. ఎందుకంటే ఈ లైవ్ చూసిన తర్వాత క్రైస్తవులందరూ వెళ్ళి పడిపోతారు. అక్కడ న్యాయం కోసం అరుస్తుంటే రెచ్చగొడుతున్నట్లు కనపడుతుంది మీకు. ఏది అంటే మీరు ఏమంటారు? బతికినంతకాలం వాళ్ళ కాళ్ళు నొక్కమంటారా? ఎవరు మరి నిలబెడతారంటే మీకెందుకు కోపం వస్తుంది? మిమ్మల్ని నిలబడమన్నా? ఎవరు? క్రిస్టియన్స్ రెచ్చగొట్టం కాదు, మా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాం. మా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా చెప్తాం సార్. మా పార్టీతో పని ఉంది మాకు. ఒక్క పార్టీ మాట్లాడలేదు మా వాడికి న్యాయం జరిగినప్పుడు. పార్టీతో మీకే పని అంటారు సార్. ఎవరు? క్రైస్తవులు మొత్తం కూడా ఇవాళ క్రిస్టియన్కి ఏం జరిగినా అది ఫ్యామిలీగానే ఉంటుంది. మీకేం జరిగినా వస్తాం మేము సార్. రేపొద్దున మిమ్మల్ని ఎవరో చంపుతారు సార్. పలానా ఆడపిల్లతో అక్రమ సంబంధం ఉంది అందుకే చచ్చిపోయాడు అని చెప్తారు. మీ ఫ్యామిలీ వదులుతారే? మేము వస్తాం ఖచ్చితంగా. మేము వస్తాం సార్ ఖచ్చితంగా. ఒకవేళ ఆ కేసుని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి చచ్చాడు అని మూసినా మేము వస్తాం మాట్లాడడానికి. రెచ్చగొడ్డాం ఇది. డిఫరెన్స్ ఏమైనా ఉంటే చెప్పండి నాకు, అర్థమయ్యే చెప్తాను సార్. సార్ తల్లి ఒక్క నిమిషం, ఒక ప్రశ్న అన్నా. ఒక్క విషయం, కోర్టులను మాత్రమే నమ్ముతున్నాం. కోర్టుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయవాదిని నమ్ముతాం, కోర్టులో పనిచేసే క్లర్క్ను కూడా నమ్ముతాం సార్. మేము ఈ దేశం ఈ రోజు ఇలా ఉంది అంటే దానికి రెండే కారణం. ఒకటి రాజ్యాంగం, రెండవది న్యాయ వ్యవస్థ. మేము బలంగా నమ్ముతున్నాం. ఎవరు? ఆంధ్ర కోర్టులో కేసు వేసాం సార్. కేపాల్ గారు కేసు వేశారు. ఆగస్టు నెలలో మళ్ళీ దానికి సంబంధించిన హీరింగ్ ఉంది. ఓడిపోయారని మీరెలా చెప్తారు? జైలు దగ్గరికి వెళ్ళొచ్చాక ఏం నేర్చుకున్నారని అన్నారు. నాకు జైలు జీవితం చాలా నేర్పింది సార్. ఒక్కసారి జైలుకి వెళ్ళినా, ఒక్కసారి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్కి వెళ్ళినా చాలా విషయాలు తెలుస్తాయి సార్. చాలా విషయాలు అర్థమవుతాయి. అప్పుడు ఏం తెలిసింది అని అంటే సార్, సైనింగ్ అథారిటీ లేని వాడు ఎంత గొప్పోడైనా సరే వాడి బతుకు కుక్క బతికే భారతదేశంలో అని నేర్చుకున్నాను. సంతకం పెట్టే స్థానంలో మన వాళ్ళు ఉండాలి. అలా లేకపోతే మనకు న్యాయం జరగదు అని నేర్చుకున్నాను నేను. అధికారులు అన్యాయం చేసిన ఎదురు తిరిగి ప్రశ్నించడానికి మన శక్తి సరిపోదు అని నేర్చుకున్నాను నేను. పవర్ అంతా ఎక్కడుందో ఆ వైపుకి అడుగులు వేయాలి అని నేర్చుకున్నాను నేను. సమస్యకి అదే పరిష్కారం అని నేర్చుకున్నాను నేను. ఇంకేమంటారు? చంద్రబాబు నాయుడు గారు 5 నెలలు జైల్లో ఉన్నారు సార్. నెక్స్ట్ ఏమయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు వినండమ్మా. మహాత్మా గాంధీ జైల్లో ఉన్నారు లేరా? అంబేద్కర్ గారు జైల్లో ఉన్నారు లేరా? నేను చెప్పేది వినండి. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. అయ్యో రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు. అంటే ఎవరికి? నాకంటే ఎక్కువ సంతోషం దొరికింది. మీరు కూడా 2 వారాలు వెళ్ళరండి, చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళరండి. మతాల గురించి చెప్పడం, ఈ రోజు ప్రభుత్వాలంతా కూడా వేరే విధంగా మాట్లాడడం, అందరినీ క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మీ వైపు తిప్పుకోవడం. నెక్స్ట్ మీరు అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి కూడా రిజైన్ చేశారని మీరు చెప్పారు కాబట్టి నెక్స్ట్ మీరు పార్టీ పెట్టుకోవడానికి ఇదే తొలిమెట్టు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? దీని నుంచి మనం అది ఒట్టి ఆలోచన. ఇన్ని చెప్పిన అది నిజమైతే అదే మాట చెప్పాను కదా. పార్టీ పెట్టి కాదమ్మా, ఒక్క నిమిషం సార్ అడిగారు. పార్టీ పెట్టడానికి నెలకి 25,000 ఈఎంఐ కట్టడానికే ఎట్లా అని ఆలోచించే వ్యక్తిని పార్టీ పెట్టి ఎక్కడ సంస్థ నడపాలా? నాకు బాగా ఇస్తారమ్మా. మీరు కూడా క్రైస్తవులందరూ ఫండ్స్ ఇస్తారు. మీరు కూడా ఇమీడియట్ గా క్రైస్తవుల తరఫున మాట్లాడండి, అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి, కావాల్సిన తడపు. ఎవరు? ప్లీజ్. ప్రపంచ దూత ఇక్కడ నుంచి ట్రంప్తో మాట్లాడే పెద్ద వ్యక్తి వాళ్ళే ఎలక్షన్ లో ఓడిపోయాడు. గెలుస్తానని అంటున్నావా? ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఓడిపోతే మీకు ఒక విషయం తెలుసో తెలీదో నేను చెప్తున్నాను. గెలిచిన వాడిని ఎంపీ అంటారు, ఓడిపోతే కంటెస్టెడ్ ఎంపీ అంటారు. ఏమన్నా తేడా ఉందా? ఎవరికి? కనీసం ఆత్మగౌరవం మిగులుతుంది కదా సార్. కనీసం ఆత్మగౌరవం మిగులుతుంది. నేను ఒక విషయం చెప్తాను సార్, దయచేసి వినండి. రొమ్ముల మీద పన్ను వేసినప్పుడు ఒక తల్లి గంగేలినో, ఆ తల్లి పేరు ఏదో అంటారు, నంగేలినో, కత్తి తీసుకొని రొమ్మును నరికింది. ఎందుకు సార్?
నిరసన తెలియచేసింది. నిరసన తెలియజేస్తామని చెప్తున్నాను. నిరసన తెలియజేయడానికి ఇది ఒక పద్ధతి అంటున్నాం. సార్ అంతే. మీరు తెలియజేసే నిరసన ఏదైతే ఉందో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ పహల్గామ్ ఇన్సిడెంట్ ఉంది కదా, దాన్ని రెచ్చగొట్టేలా ఉంటుందా లేదా సామరస్యంగా అమ్మా, నరేంద్ర మోడీ గారికి పూర్తిగా ఈ విషయంలో క్రైస్తవ సమాజం అంతా అండగా నిలబడుతుంది. వినండి దయచేసి. కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మేమందరం కూడా నరేంద్ర మోడీ గారితో కలిసి ముందడుగు వేస్తాం. అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కి దగ్గరలో ఒక 1 వీక్ ఒక 10 డేస్ ఈ టైంలోనే మీరు ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేనేం చేశాను, నేను రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోద్దని నాకు అర్థం కాలేదు తల్లి, క్షమించి. ఏ టైంలో చేయడం దేనికి? ఈ టైమే కాదు, ఏ టైం అయినా పొద్దున అన్నం తిన్నాను, సాయంత్రం పూట అన్నం తింటాను. మత విద్వేషాలు ఏం లేవమ్మా. ఇప్పుడు ఏంటో తెలుసా, చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. నిలబడుతున్నాను, నిలబడడానికి ముందు బజార్లో ప్రతిరోజు భర్త వాళ్ళ ఆవిడని బాగా తన్నేవాడట. ఆ తల్లి ఉంది కదా, ఆ తల్లి ఏడుస్తా ఉండేదట. ఏడుస్తా ఉంటే పోలీసులు వచ్చి ఒక రోజు అరెస్ట్ చేశారట ఆవిడని. ఎందుకు అరెస్ట్ చేశారు సార్ అంటే, నువ్వు అరుస్తుంటే న్యూసెన్స్ జరుగుతుంది బజార్లో అన్నారట. అప్పుడు ఆవిడ అందంట, మా ఆయన తంతన్నాడుగా, ఆయన అరెస్ట్ చేయరా అందంట. ఆయన తనడం గురించి మాకు తెలియదండి, నువ్వు అరిసావు కాబట్టి న్యూసెన్స్ అన్నారంట. అట్లుంది మీరు చెప్పేది. మే 3వ తారీఖు సార్, మే 3వ తారీఖు జరగబోతున్నటువంటి హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ కి మీ అందరూ కూడా రావాలని చెప్పి హృదయపూర్వకంగా రచ్చగొట్టే అన్న మాట అనకండి అన్న. మిమ్మల్ని చెంప మీద పెట్టి కొడితే తిరుగుతారు కదా, ఎదురు తిరుగుతారు కదా. దెబ్బ తగిలినప్పుడు అరుస్తారు కదా, దాన్ని రచ్చగొట్టమని ఎందుకంటారు? వ్యక్తపరుస్తున్నాం అనుకోవచ్చు. ఎవరు ఇంకో 2 పెట్టండి.